చందమామ కథ. విద్వత్ కన్యలు. ఒకరోజు భోజరాజు ఆస్థానానికి 4 కన్యలు వచ్చారు. వారు చిన్నతనంలోనే కాశీకి వెళ్ళి అక్కడ సమస్త విద్యలు సంపాదించుకొని యుక్త వయస్సు రావటం వల్ల వివాహాలు చేసుకునేటందుకు ఇళ్లకు పోతూ ఇక్కడ ఆగారు. వారు 4 సభలో అడుగు పెట్టగానే సభలోని వారంతా వారి అందం చూసి నిర్ఘాంతపోయారు. వారిని చూసి రాజు, అమ్మా, మీరే కులం వారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. రాజా, మేము కాశీలో పాండిత్యం సంపాదించి మమ్మల్ని మించిన పండితులు ఎక్కడైనా ఉన్నారా అని విచారిస్తూ ఇక్కడికి వచ్చాం. వేషభాషలలో మేము 4 ఒక్కటిగానే కనిపించినా నిజానికి మేము 4 కులాల వాళ్ళం. అయితే దిగ్ధంతుల వంటి పండితులు గల మీకు మా కులాలు కనిపెట్టడం ఏమంత కష్టమైన పని అన్నారు కన్యలు. వారి కులాలు తెలుసుకోవటం భోజరాజుకు ఆయన కొలువులో ఉన్న పండితులకు సవాలైంది. సాభిప్రాయంగా భోజరాజు పండితుల కేసి చూశాడు. వారందరి ముఖాలు వెలవెలపోయాయి. మీరు మా ఆతిథ్యం స్వీకరిస్తూ ఇక్కడ 3 రోజులు ఉన్నట్టయితే ఈ లోపుగా మా పండితులు మీ కులాలు తెలుసుకుంటారు అన్నాడు భోజరాజు ఆ 4 కన్యలతో. వారు చిరునవ్వులు నవ్వి సరేనన్నారు. వారు నిత్యము సభకు వచ్చిపోతున్నారు. పండిత చర్చలలో పాల్గొంటున్నారు. కానీ ఆస్థానంలో పండితులకు వారి కులాల జాడ ఎంత మాత్రమూ తెలియలేదు. వారి దుస్తులలో సామ్యం ఉన్నట్టే మిగిలిన అన్ని విషయాలలోనూ సామ్యం కనిపించింది. వారి మాటలలో కానీ, యాసలో కానీ, తెలివితేటలలో కానీ, మనస్తత్వంలో కానీ వారి కుల లక్షణాలు ఎంత మాత్రము పొడకట్టకపోవటం చూసి భోజరాజు ఆస్థాన పండితులు దిగ్భ్రమ చెందారు. 2 రోజులు గడిచాయి. ఇంకొక రోజు గడువున్నది. 2వ రోజు రాత్రి కాళిదాసు మీద కంబలి కప్పుకొని 4 కన్యల విడిది బయట అరుగు మీద పడుకున్నాడు. తెల్లవారి లేచి వారు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు వారి కులతత్వాలు బయటపడతాయని కాళిదాసు నమ్మకం. 3వ రోజు తెల్లవారింది. 4 కన్యలు లేచారు. కిటికీ వద్దకు వచ్చి తూర్పు దిక్కున అరుణోదయం చూశారు. వారిలో ఒక ఆమె ఈ విధంగా అన్నది, తూర్పు దిక్కు బంగారం కరిగించిన పాదరసంలాగా పచ్చబడింది అని అన్నది. 2వ కన్య ఇలా అన్నది, మూర్ఖుల సభలో పండితునిలాగా చంద్రుడు విలవిలబోతున్నాడు అని అన్నది. మరి 3వ కన్య ఇలా అన్నది, ఉద్యమ విముఖులైన రాజుల వలె నక్షత్రాలు అంతలో క్షీణించాయి అని 3వ కన్య అన్నది. ఇక 4వ కన్య, దరిద్రుల ఇళ్లలాగా దీపాలు కాంతివిహీనంగా ఉన్నాయి అని అన్నది. ఈ మాటలు వినగానే కాళిదాసు వచ్చిన కార్యం సఫలమైంది. ఆయన తక్షణం బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. ఆనాటి సభ ఆరంభం కాగానే భోజరాజు పండితులతో, ఈ విద్వత్ కన్యలు 3 రోజులుగా మన ఆస్థానంలో ఉన్నారు. వీరి కులాలేవో తెలుసుకునే భారం మీ అందరిపైన ఉన్నది. మీలో ఎవరైనా చెప్పగలిగితే వారి కులాలు చెప్పండి. లేని పక్షాన వారికి ఓడినట్టు మీరు అంగీకరించవలసి ఉంటుంది అన్నాడు. పండితులందరూ తలలు వంచారు. ఒక్క కాళిదాసు మాత్రం లేచి ఈ విధంగా చెప్పాడు, మహారాజా, ఈ 4 మాటలు 4 కన్యలు చెప్పారు. ఇందులో మొదటి మాట చెప్పిన కన్య కంసాలి కులానికి చెందినది. మిగిలిన 3 మాటలు చెప్పిన వారు వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్యలు. కాళిదాసు చెప్పిన ఈ మాటలు వినగానే విద్వత్ కన్యలు ఆయనకు ప్రణామం చేసి చెప్పినది నిజమేనని ఒప్పుకున్నారు. ఆ కన్యల పాండిత్యానికి, తమ కులాలు ఒకంతట తెలియరాకుండా దాచి ఉంచిన వారి నేర్పరితనానికి మెచ్చుకొని భోజుడు వారిని గొప్పగా సత్కరించి పంపాడు. కథ సమాప్తం.